హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ చేద్దామా. సో ఈ వీడియో ఏంటంటే కోడింగ్ ఎలా చేయాలి, ఎందులో చేయాలి అని చూస్తాం. సో కోడింగ్ ఎందులో చేయాలి అంటే నేనైతే విఎస్ కోడ్ని ప్రిఫర్ చేస్తాను. విఎస్ కోడ్ ఏంటంటే ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, అండ్ చాలామంది డెవలపర్స్ కూడా మోస్ట్లీ విఎస్ కోడ్ని యూజ్ చేస్తారు. సో ఫస్ట్ మనం విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్నామో ప్రాసెస్ చూద్దాం. సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి విఎస్ కోడ్ అని టైప్ చేయాలి. విఎస్ కోడ్ అంటే ఏంటంటే విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అనమాట. షార్ట్కట్లో విఎస్ కోడ్ అని అంటాం. సో ఇక్కడ విఎస్ కోడ్ డౌన్లోడ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ విండోస్ క్లిక్ చేయాలి. సో నాది ల్యాప్టాప్ కాబట్టి విండోస్, ఎవరైనా ఐప్యాడ్ ఉన్నా సో వాట్ ఎవర్ యూ వాంట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను విండోస్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ చేశాను, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయాక దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తుంది, యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది, సో మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. ఇన్స్టాల్ అవుతుంది, ఇన్స్టాల్ అయ్యాక ఫినిష్ అని వస్తుంది. ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఫినిష్ వచ్చింది. ఫినిష్ క్లిక్ చేస్తాం, ఆటోమేటిక్గా మనకి ఫోల్డర్ విఎస్ కోడ్ ఓపెన్ అయిందండి. మనకి విఎస్ కోడ్ ఇలా కనిపిస్తుంది స్టార్టింగ్లో. ఇందులో మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కలర్ బ్లాక్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్, ఆ కలర్ మనకు నచ్చలేదు. సో మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ థీమ్స్లోకి వెళ్ళి థీమ్స్లో కలర్ థీమ్లోకి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ కలర్స్ అనమాట. మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ లైట్ కూడా ఉంది, ఇక్కడ ఇలా వచ్చింది. సో మీకు ఏది నచ్చితే అది మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కొన్ని ఎక్స్టెన్షన్స్ కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్స్ ఇదండి, ఇక్కడ ఇది ఎక్స్టెన్షన్ సింబల్, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట. ఏ ఎక్స్టెన్షన్స్ కావాలి అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. సో అందులో మనం ఫస్ట్ లైవ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకుందాం. లైవ్ సర్వర్ ఏంటంటే మనం ఏదైనా కోడ్ రాస్తే అవుట్పుట్ చూడాలి కాబట్టి లైవ్ సర్వర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లైవ్ సర్వర్ తర్వాత ఇమేజ్ ప్రివ్యూ క్లిక్ చేసి ఇమేజ్ ప్రివ్యూ ఇన్స్టాల్ చేసుకోండి. ఇమేజ్ ప్రివ్యూ తర్వాత ఆటో రీనేమ్ ట్యాగ్ని కూడా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆటో రీనేమ్ ట్యాగ్ ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ ట్యాగ్స్, ఒకవేళ మనం ఏదన్నా ఎండింగ్ ట్యాగ్ మర్చిపోతే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, అందుకు మనం ఆటో రీనేమ్ ట్యాగ్ యూస్ చేస్తాము. తర్వాత ఇంకొకటి వచ్చి ఆటో సేవ్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో మనము ప్రతిసారి కోడ్ రాసినప్పుడల్లా సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇట్లా వెళ్తే ఓపెన్ ఫోల్డర్, ఫస్ట్ మనం ఇక్కడ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ ఫోల్డర్ని ఇలానే క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఫైల్ ఉంది, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా ఫోల్డర్ ముందుగా సేవ్ చేసుకుంటే ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఫోల్డర్ వచ్చింది. సో ఫోల్డర్ వచ్చింది కాబట్టి మనం దాంట్లో ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ న్యూ ఫోల్డర్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. దానికి నేమ్ వచ్చేసి ఇది విఎస్ కోడ్ కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ అని ఇస్తున్నాను అనుకోండి.
నేమ్, ఫోల్డర్ నేము. ఇప్పుడు ఈ ఫోల్డర్లో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఫైల్ వచ్చేసి మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం దానికి ఎక్స్టెన్షన్స్ ఇవ్వాలన్నమాట. ఆ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది దీనికి నేను న్యూ అనే నేమ్ ఇచ్చాను అనుకోండి, ఎక్స్టెన్షన్ ఇవ్వాలి డాట్. ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్ పేజ్ అయితే హెచ్టిఎంఎల్ అని ఇస్తాను. లేదు నేను టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నా, టెక్స్ట్ కావాలి టీఎక్స్టీ అని ఇచ్చి టెక్స్ట్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఇక్కడ మనం ఎనీ టెక్స్ట్ రూపంలో మనం రాసుకోవచ్చు అనమాట. ఏది కావాలంటే అది మనం ఇట్లా టెక్స్ట్ రూపంలో రాయొచ్చు అనమాట. అలా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుందాము. మళ్ళీ న్యూ డాట్ మనం సిఎస్ఎస్ రాయాలనుకో సిఎస్ఎస్, ఒకవేళ మనం ఏమైనా పీడిఎఫ్స్ అనుకో పీడిఎఫ్ అని క్రియేట్ చేస్తే ఇక్కడ పీడిఎఫ్ మనం ఏదైనా పీడిఎఫ్ రూపంలో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇలా అనమాట. నెక్స్ట్ వీడియోస్లో మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి చూద్దాము. అందులో ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో ప్రజెంట్ ఇందులో 2 వేస్గా మనం విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూసాం కదా, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్, ఆల్రెడీ మనం సేవ్ ఏమన్నా చేసుంటే ఇట్లా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకో వే కూడా ఉంది. సో అవే ఏంటంటే క్లోజ్ చేసేసి ఫైల్స్లోకి వెళ్ళి అందులో మీరు ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ న్యూ ఫోల్డర్ అనే దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ నేను దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఇన్ టెర్మినల్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇందులో మనం విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళాలంటే కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనం విఎస్ కోడ్లోకి వచ్చేస్తామన్నమాట. ఇది కూడా వన్ వే ఎలా ఓపెన్ చేయాలి, ఇది కూడా ఇంకో వే అనమాట. సో ఈ రెండిట్లో మీరు ఎలా అయినా ఓపెన్ చేయొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ఫైల్ ఓపెన్ చేయాలనుకుని ఇక్కడ ఫోల్డర్లోకి వెళ్ళి ఫోల్డర్ క్లిక్ చేసుకుంటాము నేను ఫోల్డర్ కావాలంటే. సో అలా వెళ్ళి ఓపెన్ చేస్తాము. ఏది కావాలంటే అది ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదన్నమాట విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్స్టెన్షన్స్ను ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసాం కదా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా క్లారిటీగా ఇంకో వీడియో అయినా నేను చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో మనం హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.